మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి. 9 ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంజూరు చేయటమైనది. రెండో ప్రశ్నకి సమాధానం అవునండి. మొత్తం 9 జూనియర్ కళాశాలలో బోధన సిబ్బంది పోస్టులు మంజూరు చేయటమైనది. 5 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బోధనేతర సిబ్బంది పోస్టులను మంజూరు చేయటమైనది. 3, 4 ప్రశ్నకి సమాధానం బోధనేతర సిబ్బంది పోస్టుల మంజూరుకు సంబంధించిన ప్రతిపాదన పరిశీలనలో ఉంది మరియు తదుపరి అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గౌరవ సభ్యులు చెప్పినట్టు పోస్టులు శాంక్షన్ చేయాలని కోరటం జరిగింది అధ్యక్ష. వాస్తవంగా నేను మంత్రి అయిన తర్వాత నేను ఎదుర్కొన్న ప్రధానమైన సమస్య ఏంటంటే అధ్యక్ష, డేటా లేదు అధ్యక్ష. అంటే ఏ పాఠశాలలో ఎంతమంది పిల్లలు చదువుతున్నారు, ఏ జూనియర్ కళాశాలలో ఎంతమంది పిల్లలు చదువుతున్నారు, ఏ టీచర్ ఎక్కడ పోస్ట్ అయ్యారు, ఈ మొత్తం డేటా కొలెక్ట్ చేసి డాష్ బోర్డులకు తీసుకొచ్చేదానికి నాకు 20 నెలలు పట్టింది అధ్యక్ష. ఎందుకంటే నేను గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మార్చులుగా పనిచేసినప్పుడు అధ్యక్ష, ఉపాధి హామీకి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తుంది కనుక సింగిల్ పోర్టల్ ఉండేది. దాంతో డేటా అనలిటిక్స్ చాలా ఈజీగా ఉండేది అధ్యక్ష. కానీ ఇక్కడ ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్ ఒక సిస్టంలో, జూనియర్ మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఒక సిస్టంలో, అసలు హైయర్ ఎడ్యుకేషన్ ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క సిస్టంలో నడుస్తుంది అధ్యక్ష. సో హైయర్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ మీద ఎటుకో షార్ట్ డిస్కషన్ ఉంది, అక్కడ మారుతాను. బట్ ప్రధానంగా ఏంటంటే ఎంతమంది పిల్లలు ఎక్కడ చదువుతున్నారు నంబర్ 1, దాన్ని బట్టి స్టూడెంట్ టీచర్ రేషియో ఎంత ఉండాలి, దెన్ సబ్జెక్ట్స్ ఏమని అంటే ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ సబ్జెక్ట్స్ ఏమని, దానికి సంబంధించిన ల్యాబ్స్ ఏంటి. ఎందుకంటే బీఐకి వచ్చేగాలి ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. గౌరవ సభ్యులు చెప్పినట్లు అధ్యక్ష, నేను కూడా అదే చెప్పాను మా అధికారులు. ఎప్పుడన్నా స్కూల్ శాంక్షన్ చేసినా లేదంటే జూనియర్ కళాశాల శాంక్షన్ చేసినా ఇన్ టోటల్ శాంక్షన్ చేద్దాం. ఇప్పుడు ఏమవుతుందంటే ముందర భవనాలు శాంక్షన్ చేస్తాం, తర్వాత మళ్ళీ ఉపాధ్యాయుల కోసం పోరాడతాం, శాంక్షన్ ఉండదు, పక్క నుంచి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇదంతా కరెక్ట్ కాదు. ఇంటిగ్రేటెడ్ అప్రోచ్గా తీసుకోవాలని నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది సార్. అది చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. ప్రైవేట్ రంగానికి ధీటుగా ప్రభుత్వం జూనియర్ కళాశాలని తీర్చిదిద్దాల లక్ష్యంతో ప్రభుత్వం ఉంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మీరు అన్నట్టు ఉపాధ్యాయులు మనం నియమించాల్సిన అవసరం ఉంది. ల్యాబ్స్ కూడా, ఎందుకంటే ల్యాబ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా కంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా అవసరమైన మెటీరియల్ అందజేయాల్సిన అవసరం ఉంది. అందుకే మీరు చూస్తే మిడ్ డే మీల్ మళ్ళీ తిరిగి ప్రారంభించాం. వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు కూడా ఇప్పుడు అందజేస్తాం జరుగుతుంది, ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది. మీరు చెప్పింది మేము రాసుకున్నాం సార్. జూనియర్ కళాశాల విషయంలో నేను వివరాలు కూడా తీసుకుంటాం జరిగింది. తప్పనిసరిగా అక్కడున్న స్టూడెంట్స్ బట్టి, స్ట్రీమ్స్ బట్టి అవసరమైన వేకెన్సీస్ యుద్ధ ప్రాతిపదికంగా ఫిలప్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది.